నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్ చూద్దాం వినోద్ రెడ్డి నివాసానికి వచ్చిన నార్త్ గిరిజన కాలనీ ప్రజలు వినోద్ రెడ్డిని శాల్వాలు పూలమాలలతో సత్కరించిన కాలనీ వాసులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలి టీడీపీ తిరుపతి జిల్లా ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ పిలుపు స్వర్ణముఖి బ్యారేజ్ నందు నిల్వ ఉన్న జలాలను రైతుల వ్యవసాయ కొరకు కూటమి నాయకులు సుమారు 50 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల తిరుపతి జిల్లా కోట మండలం కోట పంచాయతీ పరిధిలోని నార్త్ గిరిజన కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు న్యాయం జరిగిందని సహకరించిన టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు వినోద్ రెడ్డి నివాసానికి వచ్చిన నార్త్ గిరిజన కాలనీ ప్రజలు వినోద్ రెడ్డిని శాలువాలు పూలమాలలతో సత్కరించారు. నార్త్ గిరిజన కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3, 4, 5వ తరగతి విద్యార్థులను పాఠశాలలో విలీనం పేరుతో జరుగు మల్లి గ్రామానికి వెళ్లేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే సుమారు 3 కిలోమీటర్ల దూరం వెళ్లి తమ పిల్లలు చదువుకునే పరిస్థితి లేదని ఎలాగైనా తమ పిల్లలు తమ కాలనీలోని విద్యను కొనసాగించేలా చూడాలని గతంలో వినోద్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సహకారంతో జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లిన వినోద్ రెడ్డి పరిష్కరించారు. దాంతో నార్త్ గిరిజన కాలనీలోని ప్రజలు వినోద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. 5, 3వ క్లాస్ వరకు మాకు మా బళ్ళేనే ఉండాలి. మాకు ఫస్ట్ నుంచి ఎట్లా ఉండిందో స్కూలు అదే ప్రకారం ఉండాలి. మేము జరుగుమల్లకైతే మేము పంపించలేము. మా పిల్లలు మేము నిద్రలేస్తే పనికి బాటకు పోయేవాళ్ళు. మా పిల్లలు స్కూల్కి పోయి చదువుకుంటారంటే కారు. అదే మా కాలనీలో ఉంటే బడి సారోళ్ళైనా లాక్కపోయి తీసుకుపోయి కూర్చొని పెట్టుకుని ఒక అచ్చరం మొక్క మాకు నేర్పుతారు. అది మా స్కూలు పెద్దోళ్ళ తరం నుంచి మాకు ఎట్లా ఉండిందో అట్లాగే ఉండాలా. మీరు తప్పితే ఇంక రెండో వాళ్ళు లేదు. అది మీరు సహాయం చేస్తారో లేదో మా పిల్లకాయలు చదువులే. మీ తాతల కాలం నుంచి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము. మీరు దక్కితే మాకు దిక్కి ఎవరు లేరు. మీరు మా పిల్లకాయలకు చదువు నేర్పిస్తారో లేదు మా బడిని మీరు ఎత్తేస్తారో అంతా మీ చేతలలోనే ఉంది. మేమైతే ఏ దిక్కడికి మేము పంపించలేము. వరకు మరిది మాకు సహాయం చేశాడు. మా స్కూల్ని జరుగుమల్లికి వేస్తుంటే మేము వచ్చి అడిగిన వందన మాకు స్కూల్ని మాకు నిలబెట్టాడు. ఎమ్మెల్యే గారికి మా రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదంతా కోట గ్రామానికి చెందిన నార్త్ గిరిజన వాసులు గిరిజన కుటుంబాలందరూ వచ్చి అది మీ తాతగారు పెట్టించిన స్కూలు దాంట్లో 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి జరుగుమల్లికి మారుస్తున్నారయ్యా, దాన్ని ఎట్లా ఆపండి, మా బిడ్డలు స్కూల్కి పోయేదే కష్టం ఉంది, ఇక్కడే ఉంచితే టీచర్లే వచ్చి స్కూల్కి తీసుకెళ్తున్నారు, వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే మన గూడూరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన కలెక్టర్ గారితో మాట్లాడి ఎలాగైనా కూడా అట్లీస్ట్ గిరిజన ఏరియాస్ కన్నా ఈ సౌకర్యం కల్పించండి, అక్కడే కంటిన్యూ చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు మన ఎమ్మెల్యే గారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారికి డిఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిఓ గారితో ప్రతి వారం నేను ఫోన్ టచ్లో ఉన్నాను. ఒకసారి ఆయన కలవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని టీడీపీ తిరుపతి జిల్లా ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ పిలుపునిచ్చారు. కోటపట్నంలోని షాదీ మంజిల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా గ్రామ కమిటీలు, బూత్ లెవెల్ కన్వీనర్, కో కన్వీనర్లతో నాయకులు సమన్వయంగా పనిచేయాలన్నారు. బూత్ లెవెల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు
తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం కోట మండలంలోని సింగిల్ విండో చైర్పర్సన్లుగా ఎన్నికైన పలగాటి భాస్కర్ రెడ్డి, పదర్తి కోటేశ్వర్ రెడ్డి, చాపల శ్రీనివాసులు, వాకాడు ఏఎంసీ నూతన కమిటీ చైర్పర్సన్ మర్రి ప్రమీల, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిట్టేటి రామయ్యను శాలువాలు పూలమాలలతో సత్కరించారు. చిన్నలు మీ అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను. మీ అందరికీ తెలుసు 2014 ముందు నుంచి అన్నతో ప్రయాణం చేస్తూ ఎంపీటీసీగా, వార్డు మెంబర్గా ఈ రోజుకి పార్టీకి సేవలు చేస్తూ కొనసాగుతూ ఉన్నాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి తెలియపరిచి మాకు సముచిత స్థానం కల్పించినందుకు అన్నకి జీవితాంతం రుణపడి ఆయన బాధాభివందనాలు చేసుకుంటాను. ప్రజలకి మనం ఇచ్చిన హామీలు ఎంత వాళ్ళకి మనం చేసిన సంక్షేమాలు ఉద్దేశించే ఈ ప్రోగ్రామ్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వచ్చిన జిల్లా అహ్మద్ గారికి, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారికి, మహారథులకి, తెలుగు మీడియా మిత్రులకి, దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మేము పార్టీ సమావేశాన్ని అదేవిధంగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. నిస్వార్థంగా, నిష్కలంగా పనిచేసి మా నాయకత్వాన్ని స్వీకరించే మీకు అందరికీ పాదాభివందనం కార్యకర్తలకి. ఎందుకంటే మనం 2016లో సభ్యత్వాలు చేసినప్పుడు నియోజకవర్గంలో ప్రథమ స్థానం, భాస్కర్ లాంటి టీచర్ ప్రథమ స్థానం నిరంతరం ప్రథమ స్థానంలో తీసుకోవాలి నియోజకవర్గానికి. తర్వాత మొన్న జరిగినప్పుడు మన క్లస్టర్ 6,504 మూడో స్థానం, మనం మొత్తం కోట మూడో స్థానం, భవిష్యత్తు కాలంలో ప్రథమ స్థానం. అది ఎవరి కష్టం? బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీల కష్టం. మేము మాటలు చెప్తున్నాం, మమ్మల్ని భరిస్తున్నారు, చంద్రబాబు నాయుడు పిలిపిస్తున్నారు. ఏ నిశ్వాసంగా ఏమి ఇచ్చినా, ఏ మిగిలిపోయినా ఇప్పుడు కూడా పనిచేస్తారు. ఎందుకంటే మీరు అడిగేది ఒకటే, సుజీలన్నీ అలా ఆ పిల్లలు గురువుల పాఠశాల సీటు, వ్యాపారాలు అడగరు కదా, గురువుల పాఠశాల సీటు లేకపోతే అబ్బాయి సీటు ఇవ్వాలి, రోడ్డు ఇప్పుడు పోయిందని చెప్తారని తప్ప నాకు అది ఏదని మీరు అడగరు. అలాంటి కార్యకర్తలు ఉన్న ఈ మండలంలో మేము నాయకత్వం ఇచ్చిన అందరూ గొప్పతాం. ఇది ఒక వరం. ఎందుకంటే మీకుంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ నీకు నాకు మధ్య ఉండొచ్చు, నాకు మా ఊళ్ళో ఇంకొక ఆయన మధ్య ఉండదు. కానీ పార్టీ పరిస్థితులకు ఒకే సైకిల్ ఉండదు, అందరూ ఒకే కలిసి మనం పెట్టుకొని సునీలాలు నేర్పించి ఆ అధిష్టానాన్ని నేర్పిస్తే ఏం చేయలేరు. కాబట్టి ఇప్పుడు మనం ఏమైనామంటే నిష్ఠతో పరుగు తీయడంలా. భాస్కర్ అన్న మేము వెళ్ళినప్పుడు మనం ఒకటే అన్నాడు, వాటర్ బండ్లో అడిగినట్టు నేను ఒప్పుకున్నట్టు మీకు చేస్తున్నాను. ఓకే, నేను ఏమైనా తెచ్చిస్తాను, మీకు ఎన్నైనా పని చేస్తా అన్న అంటే నేను ఉన్నానని పలుకుతాను. కానీ నన్ను జీరోలోకి తీసుకొస్తాను. నేను జీరో అయితే మీరు నేరోలో ఉంటారా? మీరు హీరోలు కావాలంటే నేను జీరో కాదు. కాబట్టి పని చేయండి అంటారు. కాబట్టి మనము ఇన్ని రోజులు పాట మండలం అంటేనే పరుగు. ఇంకోటి, గూడూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పాట అంటేనే కంచుకోట తెలుగుదేశం పార్టీ. కానీ ఈ రోజు కాదు, ఏ రోజు కూడా ఆ విధమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. 2009 చూసుకో, 2014 చూస్తే ఎప్పుడైనా పోరాటం చేసే కార్యకర్తలు. ఈ పనిలో నిన్న తెలియని భయం భాస్కర్ నాడు పోయినప్పుడు మీరు నిర్లక్ష్యం చేస్తున్న కార్యకర్తలు కూడా సాధన పెడితే సాధన ఉంది. చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలంగా మన రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలకు ముందు ఎన్నికల్లో హామీల్లో భాగంగా మనం ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశాము, మనం ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే భావనతో ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం ఏదైతే పథకాలు సూపర్ 6లో కానివ్వండి,
అలాగే ఎన్నికల్లో హామీల్లో కానివ్వండి ఏదైతే ఇచ్చామో రాగానే పెన్షన్ గతంలో 3,000 ఉన్నటువంటి పెన్షన్ని ఒక్కసారిగా 4,000 చేయడం, అలాగే వృద్ధాప్య పెన్షన్లు 6,000, డయాలసిస్ పేషెంట్కి 10,000, అలాగే 15,000 రూపాయలు ఇటువంటి పెన్షన్స్ కూడా మనం ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని చెప్పాం. అదేవిధంగా మనం అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సి పేరుతో 16,347 జాబ్స్ని కూడా మనం వదలడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం ఒక మెగా కార్యక్రమం చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన కార్యక్రమం. గత ముఖ్యమంత్రి ప్రతి ఇంట్లో ఒక బిడ్డకి 15,000 వేస్తామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. మనం ప్రతి బిడ్డకి 15,000 వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చెప్పిన విధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలు కూడా మనం 15,000 రూపాయలు అంటే 13,000 రూపాయలు అకౌంట్లో వేసాం. 2,000 రూపాయలు వాళ్ళ స్కూల్ అకౌంట్లో వేయడం జరిగింది స్కూల్ డెవలప్మెంట్ కోసం. ఆ విధంగా చెప్పిన విధంగా ఈ 15,000 రూపాయలు వేయడం జరిగింది. ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం. ఎందుకంటే ఒక్కసారిగా మీరు ఆలోచించండి, ఎక్కడ పోయినా కూడా తెలుగుదేశం పార్టీ యొక్క గ్రాఫ్ అమాంతంగా ఒక మంచి పేరు రాష్ట్ర వ్యాప్తంగా బాగా వినబడింది ఆ పథకం కారణంగా. అదేవిధంగా ఉచిత గ్యాస్ ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు గ్యాస్ ఇస్తామని చెప్పాం. అదేవిధంగా 2 సిలిండర్లు ఆల్రెడీ వేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఆగస్టు 15 రోజు ప్రతి ఒక్క మహిళకు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించబోతున్నాం. ఆ పథకం కూడా అతి తొందరలో ఆగస్టు 15 రోజు మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ విధంగా అన్నా క్యాంటీన్లు కూడా మొదటి విడతగా అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ వదిలేయడం జరిగింది. రెండో విడత అతి తొందరలో మళ్ళా ఆ అన్నా క్యాంటీన్లు వదిలే కార్యక్రమం కూడా స్టార్ట్ అవబోతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఖచ్చితంగా ఒకటి ఉండే విధంగా ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా రెండోది కూడా స్టార్ట్ చేయబోతుంది. దాంట్లో భాగంగా మనం కోట మండలంలో కూడా మనం పేరించున్నాం. అది కూడా ఆల్రెడీ ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ అన్ని పథకాలు కూడా ఏదైతే మనం సూపర్ 6లో ఇచ్చామో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ పథకాలన్నీ కూడా మనం ఇస్తున్నాం. కానీ ఇవన్నీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉంది. ఆ కార్యక్రమాన్నే ఈ సుపరిపాలనలో తొలి అడుగు ఆ పేరుతో ఈ కార్యక్రమాన్ని 100 డేస్ ప్రోగ్రామ్గా మన చంద్రబాబు నాయుడు గారి మీద వదలడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులతో పాటు రాష్ట్ర బూత్ కన్వీనర్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం జరగాలి. ఈరోజు సునీల్ మన గౌరవ శాసనసభ్యుల వారు ప్రతి రోజు కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఆల్రెడీ మన చిల్లకూరు మండలం అయిపోయింది, చిట్టమూరు మండలం కూడా అయిపోయింది. ఇకపోతే లాస్ట్ ఇంకా మనం వాకాడు కోట మండలం ఉన్నాయి. కోట మండలం ఈ నెల యాక్చువల్గా 24వ తారీఖు స్టార్ట్ అవ్వాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మినిస్టర్ ప్రోగ్రామ్స్ వల్ల దానివల్ల లేట్ అవుతూ ఉంది. ఖచ్చితంగా 29వ తేదీ అంతే కదా 29వ తేదీ ఈ కార్యక్రమం మన కోట మండలంలో స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది కొన్ని మళ్ళా తెలియజేస్తాం. ఈ విధంగా అయితే ఒకటి మాత్రం చెప్తున్నా, మన కోట మండలంలో చెప్పాలంటే పక్క మండలాలతో పోలిస్తే గ్రాఫ్ చాలా దిగువనుంది. నిన్న కూడా మన అధ్యక్షులు వారు గౌరవ ఎమ్మెల్యే తిరుపతి జిల్లా వాకాడు పట్టణంలోని స్వర్ణముఖి బ్యారేజ్ నందు నిల్వ ఉన్న జలాలను రైతుల వ్యవసాయం కొరకు కూటమి నాయకులు సుమారు 50 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ దిగువ ప్రాంతాలకు నీరు వదలడం వలన 20 గ్రామాల వరకు త్రాగునీటికి వ్యవసాయానికి ఎటువంటి కొరత ఉండదని ఆయన అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ నిల్వ ఉన్న నీరును తెలుగు ప్రాంతాలకు సహకరించినటువంటి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు దశరథ రామిరెడ్డి, కోట మండల టీడీపీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి, నీటి సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వరరావు, మరి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ మధ్య బ్యారేజీకి నీళ్లు రావటం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని చూపించారు, నిందించారు. అయితే మేమందరం పోయి అందరం యొక్క బ్యారేజ్ అవసరం కూడా కోటాడు మండలం, కోట మండలాల గ్రామాలకు కూడా తాగినీటికి బాగా ఇబ్బంది ఉంటుందని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకోగానే ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి జిల్లాకు కూడా ఈరోజు నీళ్లు తీస్తున్నారు. దీనివల్ల సుమారుగా 20 గ్రామాలకు డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా వ్యవసాయానికి ఎదురువేయడానికి 300 ఎకరాలు రెడీ ఉంది. 200 ఎకరాలు సుమారుగా ఈ 300 ఎకరాలు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు పుణ్యము. అదేవిధంగా తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఈరోజు నీళ్లు తెచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రకమైన అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తారు. బ్యారేజ్ కట్టిన తర్వాత ఈరోజు కింద నీళ్ళు పుత్తలపల్లి గురువుకట్ట ఏంటి ఇప్పుడు జరుగుతుంది లేదు. ఈ సీజన్లో నీళ్ళు వదలలేదు లేదు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారి దేవల్ల మా కింద ఉండే గ్రామాలు 200 ఎకరాలు సాగుకి, కింద ఉండే గ్రామాలకు 20 గ్రామాలకు సాగునీరు ఇబ్బంది లేకుండా వదులుతున్నారు. ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కింద పొలాలతో పాటు తాగునీరుతో పాటు వెంకనపాలెం, చెల్లెలపూడి, విద్యానగర్, ఇక వాకాడు, కాశీపురం అన్నిటికీ కూడా గ్రౌండ్ లెవెల్ విపరీతంగా పెరిగి బోర్లు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే బోర్లకి, తాగునీరుకి, వ్యవసాయం కూడా పనిచేసే విధంగా ఈ సమ్మర్లో ఇటువంటి సమ్మర్లో నీళ్ళు గురించి ఎమ్మెల్యే గారికి పార్టీలతో పాటు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినోద్ రెడ్డి నివాసానికి వచ్చిన నార్త్ గిరిజన కాలనీ ప్రజలు. వినోద్ రెడ్డిని శాల్వాలు, పూలమాలలతో సత్కరించిన కాలనీ వాసులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలి. టీడీపీ తిరుపతి జిల్లా ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ పిలుపు. స్వర్ణముఖి బ్యారేజ్ నందు నిల్వ ఉన్న జలాలను రైతుల వ్యవసాయం కొరకు కూటమి నాయకులు సుమారు 50 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.